థియేటర్కి అయితే వచ్చేయండి. భయ్యా సోలో బాయ్ చాలా అంటే చాలా గొప్పగా తీశారు అని అయితే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకున్న బడ్జెట్లో ఒక మంచి మూవీని ప్రజెంట్ చేయడం నాట్ ఈజీ థింగ్. బట్ వీళ్ళు చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. గౌతమ్ గారు యాక్టింగ్ కావచ్చు, రమ్య గారు, హీరోయిన్స్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది స్టోరీ. చాలా మంచి లైన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ప్రతి ఒక్కటి థియేటర్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూ ఆ లవ్ స్టోరీని కావచ్చు ప్రతి దాన్ని మనం ఫీల్ అయ్యేలాగా ఉంది. సో థియేటర్కి రండి. ప్రతి ఒక్కరు చెప్తున్నా, మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే ముఖ్యంగా కావాల్సింది డబ్బు. దాని గురించి ఈ సినిమాలో చూపించడం చాలా బాగా అనిపించింది. ఇంకొకటి హీరోయిన్ క్యారెక్టర్ శ్వేత గారు కావచ్చు, రమ్య పసుపులేటి గారు ఎంత క్యూట్ ఉన్నారండి, అసలు అంత క్యూట్ ఉన్నారు. నేనైతే త్రూఅవుట్ చాలా ఎంజాయ్ చేశాను. సో గౌతమ్ కృష్ణ గారు ఒక మంచి సినిమా అయితే తీశారు. ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను సోలో బాయ్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ ఎమోషన్ సీన్స్ కానీ ప్రతి సీన్ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ గౌతమ్ కృష్ణ గారి యాక్టింగ్ అయితే పీక్స్ అనమాట. అసలు ఆ ఎమోషన్కి చాలా కనెక్ట్ అవుతాము. ప్రతి ఒక్క సీన్లో మనల్ని మనం చూసుకుంటాం అనమాట. చాలా కంటెంట్ ఉందన్నమాట సినిమాలో. ఒక డబ్బు పెళ్ళికైనా దేనికైనా కానీ ఒక డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అని చూపించారనమాట. సో హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. సో చాలా అంటే చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఒక ప్రొడక్షన్ వాల్యూస్ నిజంగా డబ్బులు ఎంత పెట్టారో తెలియదు కానీ బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారు ఒక మంచి సినిమాని తీసుకొచ్చారు. ఇక సాంగ్స్ కానీ ఆ సోలో బాయ్ సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్లో అందరూ డ్యాన్స్ పిచ్చగా వేస్తారనమాట. సో ఆ లాస్ట్లో ఎమోషన్ సీన్స్ కానీ మెయిన్ గౌతమ్ కృష్ణ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే పాయింట్. అందరు థియేటర్కి వచ్చి చూడండి సోలో బాయ్. హాయ్ అన్న. హాయ్ అన్న ఎట్లా అనిపించింది అన్న సోలో? నిజంగా నేను ఓపెన్గా చెప్తా, బిగ్ బాస్ చూసేటప్పుడు గౌతమ్కి యాంటీగా నేనే చెప్పాను. చాలా రిజిస్టర్ అయ్యి ఉంటుంది రివ్యూస్. నేనే గౌతమ్కి యాంటీగా చెప్పాను. ఎందుకంటే ఏదో నటిస్తున్నాడు అది ఇది, ఒక 2 minutes ఏదో నటిస్తున్నాడు అది ఇది అనిపించింది. చాలా యాంటీగా అనిపించి నాకు కొద్దిగా నచ్చలేదు గౌతమ్. ఇక మనకు బిగ్ బాస్ చూసేటప్పుడు నాకు సినిమా సోలో బాయ్ చూసేటప్పుడు నిజంగా చెప్తున్నాను, అక్కడ ఎంత నెగిటివ్గా ఉందో నాకు ఇక అంత పాజిటివ్గా నచ్చాడు. బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు చాలామంది హీరోలుగా సినిమాలు తీశారు కదా, వాళ్ళందరికంటే ది బెస్ట్ మూవీ సోలో బాయ్. చాలా చాలా బాగుంది. ఎంత కనెక్ట్ అవుతుంది అంటే ఇది యూత్కి, ఎస్పెషల్లీ యూత్కి ఫ్యామిలీకి రెండు కనెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ యూత్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా. లవ్ ఫెయిల్యూరు, మ్యారేజ్లో ప్రాబ్లము, జాబ్ పరంగా ప్రాబ్లము, కెరీర్ పరంగా ప్రాబ్లము, ఇలాంటి ప్రతిదీ, తర్వాత ఫాదర్ సెంటిమెంటు, ఈ విధంగా చూసుకుంటే ప్రతిదీ కూడా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా చాలా ఉన్నాయి. చాలా బాగా చేశాడు. యాక్టింగ్ మాత్రం గౌతమ్ చాలా ఎరగదీశాడు. ఎంత బాగా చేశాడంటే చెప్తున్నాను కదా, ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళు చేసే హీరోలుగా చేసేదానికంటే 100 రెట్లు ది బెటర్గా ఉన్న సినిమా ఇది. ప్రతి ఒక్కరు థియేటర్గా చూడండి. ఇంకొక వాస్తవం ఇంకోటి చెప్తా, కళ్ళల్లో నీళ్ళు తిప్పించాడు, చాలా దగ్గర కూడా ఏడ్పించాడు. అంటే ఇంత బాగా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే కదా థియేటర్లో చూస్తున్న వాళ్ళు ఎవరూ కూడా ఇంత బాగా యాక్ట్ చేస్తాడు అని ఆలోచన అయితే మాకు లేదు. ఏదో ఉంటుంది, బిగ్ బాస్ నుంచి వచ్చాడు, ఏదో తీసి ఉంటాడు, ఏదో చూద్దామనే వచ్చాం. కానీ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను ఐ థింక్ ఒక 4-5 times సీన్స్ దగ్గర మాత్రం కళ్ళలో నీళ్ళు తిప్పారు. చాలా వరకు అంటే ఒక ఫీల్ వచ్చింది. ఆ లవ్ ఫెయిల్యూర్ దగ్గర కానీ, ఫాదర్ సెంటిమెంట్ దగ్గర కానీ, పాపం మనోడు ఏం చేస్తున్నా ఫెయిల్యూర్ అయిపోతుంటే ఆ చెప్పే విధానం కానీ అదంతా చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఏంటంటే డైరెక్టర్కి మాత్రం మంచి ఇది ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా సరైన హిట్లు ఏ డైరెక్టర్ ఇవ్వలేకపోయాడు. ఈ సినిమాకి మాత్రం ఈ డైరెక్టర్ ఇచ్చాడు. నిజంగా సత్తా ఉందని చెప్పొచ్చు. ఎక్కడ బోర్ సీన్స్ కానీ, వేస్ట్ సీన్స్ కానీ ఏమీ లేకుండా చాలా 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 మంచి సీన్స్, అంటే స్క్రీన్ ప్లే కానీ, మేకింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఫోటోగ్రఫీ కానీ అన్నిటికి మించి ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. దయచేసి బిగ్ బాస్ చూసేటప్పుడు గౌతమ్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ వచ్చి సినిమా చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే గౌతమ్ని తిట్టుకున్న వాళ్ళు కూడా చూడండి. తిట్టుకున్న వాళ్ళు బిగ్ బాస్ టైంలో ఫస్ట్ నేనే ఉన్నాను. నాకే ఇంత బాగా నచ్చింది అంటే ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది.
నేను బిగ్ బాస్ పరంగా నాకు గౌతమ్ అదంతా ఫేక్ ఆడుతున్నాడు అని నేనే మాట్లాడాను. కానీ ఈ సినిమా చూసేటప్పుడు నాకు చాలా చాలా రెస్పెక్ట్ పెరిగింది. చాలా మంచి సినిమా, చాలా మంచిగా యాక్ట్ చేశాడు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త హీరోలతో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ హీరో గౌతమ్ అని చెప్తుంది. ఇంకోటి ఎస్పెషల్లీ ఏంటంటే గౌతమ్ నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు మాత్రం తమిళ తెలుగు సినిమా నువ్వు చెయ్యు. తమిళకి చాలా ఫేవర్గా ఉన్నావు నువ్వు. తమిళ సినిమాలకు నువ్వు చాలా సక్సెస్ అయ్యే హీరో నువ్వు. సో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అన్నీ వస్తున్నాయి, డబ్బింగ్ సినిమాలు అన్నీ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ సినిమా మాత్రం తెలుగు తమిళ 2 లాంగ్వేజ్లో నువ్వు సినిమా చెయ్యు. నువ్వు నిజంగా చెప్తున్నాను, ఇలాంటి సినిమాలు తీయు, నువ్వు కనెక్ట్ అవుతావు, నిలబడతావు. నాకు తెలిసి 100% గౌతమ్ సినిమాలో నిలబడతాడు. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, మీ రియల్ లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీకు గుర్తొస్తుంది. నాకు తెలిసి చాలామంది కళ్ళలో నీళ్ళు తిప్పుకుంటారు. లవ్ స్టోరీ పరంగా అయితే నిజంగా చాలామంది కనెక్ట్ అవుతుంది. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ఎస్పెషల్లీ ఐటీ జాబులు చేసే వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అంటే 24 గంటలు ఎవరి దగ్గర పనిచేసి వచ్చిన శాలరీలు ఈఎంఐలు కట్టుకుంటూ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దానికి కట్టుకుంటూ, ఇలాగ వచ్చిన అమౌంట్ అంతా దీనికే ఇస్తే మీ సరదాలు సంతోషాలు దూరంగా వెళ్ళిపోతుంటే ఏదో సాధించాలనుకునే తపనున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా సోలో బాయ్. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. అందరూ వెళ్ళి చూడండి. ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంది. వల్గారిటీకి ఎక్కడ తోవలేదు, వల్గారిటీ లేదు. తర్వాత ఫ్రెండ్షిప్ మీద కూడా చాలా మంచి సీన్స్ ఉన్నాయి. ఫ్రెండ్షిప్ సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ చాలా మంది ఫ్రెండ్స్కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అంటే నిజంగా ఒక ఫ్రెండ్స్ చాలా వరకు జీవితాంతం, అంటే కాలేజ్ లైఫ్ కానీ చిన్నప్పుడు కానీ తోడుగా ఉండే ఫ్రెండ్ తర్వాత కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు చేసే కొన్ని రాంగ్ స్టెప్ వల్ల కూడా రియాక్ట్ అయ్యే నిజమైన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ సినిమాలో గౌతమ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాడు, లవర్గా వాల్యూ ఇస్తాడు, సన్గా వాల్యూ ఇచ్చే క్యారెక్టరు. సో అన్ని విధాలుగా అంటే బిజినెస్ మ్యాన్గా ఎలాంటి మంచి నిర్ణయం తీసుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సోలో బాయ్ అనే టైటిల్ కంటే కూడా గుడ్ బాయ్ అనే టైటిల్ ఈ సినిమాకి చాలా యాప్ట్ అవుతుంది. చాలా గుడ్ క్యారెక్టర్. అంటే బయట ఎవడు ఎలాగుంటాడో నాకు తెలియదు కానీ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా అంటే చాలా 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 గుడ్ క్వాలిటీస్ ఉన్న హీరో ఇది. లవ్ ఫెయిలియర్ అయిపోతే చంపడాలు, చచ్చిపోవడాలు రకరకాలుగా ఉంటాయి కదా, అవేమీ లేకుండా చాలా మందికి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. డెఫినెట్గా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. నాకైతే గౌతమ్ ఈ సినిమా తర్వాత గౌతమ్ నేను ఫ్యాన్ అయ్యానబ్బా, నిజంగా చెప్తున్నా. నా సినిమా అయితే సింపుల్లీ సూపర్ అన్న. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాను మా సార్ పిలిస్తే నిజంగా, కానీ ఎక్స్పెక్ట్ చేయలే. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి స్టోరీ, అసలు ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ గారు మాత్రం. ఫస్ట్ 10-15 minutes లవ్ స్టోరీ, దాని తర్వాత మ్యారేజ్ స్టోరీ. లైక్ ఇంకా వన్స్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవ్రీబడి ఈజ్ లైక్ సీట్లో అలా ఉండి చూస్తూ ఉంటారు. ఎమోషన్ మాత్రం చాలా బాగా క్యారీ చేశారు సార్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది మూవీ అని. రియల్లీ సింపుల్లీ సూపర్. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఒక అబ్బాయి, లిటరల్లీ నేను జాబ్ చేసేవాడిని, నాకైతే రిజైన్ చేసేయాలనిపిస్తుంది ఆ జాబ్కి, అంత మోటివేషన్ ఇచ్చింది మూవీ. బట్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఎంటైర్ ద టీమ్ ఆఫ్ సోలో బాయ్, ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు. రియల్లీ హీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ షోస్ దగ్గర నుంచి ఆడియన్స్ అందరిలో కూడా చాలా పాజిటివ్ రియాక్షన్ ఉంది. అది పిల్లలు కానీ, పెద్దలు కానీ, యూత్ కానీ, ఫ్యామిలీ కానీ అందరు కూడా సోలో బాయ్ సినిమా చాలా చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా అయితే గట్టిగా పెద్ద హిట్ కొడుతున్నామన్న కాన్ఫిడెన్స్ అయితే మా టీంలో, మాలో అందరిలో ఉంది. డెఫినెట్గా మంచి సక్సెస్ కొడుతున్నాం. డైరెక్టర్ గారు ఇంత సింపుల్ గా కనపడుతున్నారు అని అనుకోకండి. యూత్ కి మాత్రం గ్రేట్ మెసేజ్ ఇచ్చారండి. చాలా అసలు పిల్లలందరూ ఈ రోజుల్లో తల్లిదండ్రులు మనకేమి ఇచ్చారు అనే స్టేజ్ నుంచి మనం ఏం సాధించామని ఒక సింపుల్ మ్యాన్ ఎలా ఉండాలి అని చూపించారు. అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది మేడం? అండి హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? హీరో తను ఫస్ట్ సినిమా అనేది మాకే ఆశ్చర్యం వేస్తుందండి. అంత బాగా చేశాడు కుర్రాడు, చాలా బాగుంది. ఎక్సలెంట్ యాక్టింగ్. అసలు ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ మేడం? ఫ్యామిలీ అండి, ఫుల్ గా. అంటే పిల్లలతో కలిసి చూడాల్సిన మూవీ. ఒక ఈ రోజుల్లో వచ్చి కోట్లు ఖర్చు పెట్టి అనవసరంగా మెసేజ్లు ఏం లేకుండా చూడకుండా చాలా నీట్ గా సినిమా అంతా ఫ్యామిలీతో చూడాల్సిన. ఫ్రెండ్స్ కి ఇచ్చే వాల్యూ ఫ్రెండ్స్ కి, వైఫ్ కి ఇచ్చే వాల్యూ వైఫ్ కి ఎలా ఇచ్చి చాలా నీట్ గా తీసారండి పిక్చర్ మాత్రం. ర్యాంబో బ్రో ఒక మిడిల్ క్లాస్ వాడికి చించే సినిమా ఇది, అర్థమైందా? నిజంగా గట్టి కొట్టిండు. గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఏదో అనుకున్నాం కానీ ఏం లేదనుకున్నాం. గౌతమ్ కృష్ణ నిజంగా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అసలు గౌతమ్ కృష్ణ గౌతమ్ ఎవరు అనుకున్నాం కానీ ఈ రోజున సినిమా చూసి ఒక డాన్స్ కానీ, ఒక పర్ఫార్మెన్స్ కానీ ర్యాంప్ చేసి రప్ప అంటారు చూసిన, ఆ రప్ప అనేది గౌతమ్ కృష్ణ చూపించింది.
నిజంగా బ్రో, నాకు నిజంగా చెప్తా, తమ్ముడు సినిమా కంటే కూడా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది.